ఓం శాంతి. ఈరోజు మురళి 6/4/2021. मीठे बच्चे, अब वापस घर जाना है, इसलिए देहबान को भूल अपने को अशरीरी आत्मा समझो, सबसे మమత్వ మిటా దో. మధురమైన పిల్లలారా, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందువలన దేహ భ్రాంతిని మరచి తమను తాము అశరీరి ఆత్మగా అనుకోండి. అందరి నుండి మమకారం తొలగించుకోండి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందువల్ల దేహ భ్రాంతిని మరచి తమను తాము అశరీరి ఆత్మగా అనుకోండి. అందరి నుండి మమకారం తొలగించుకోండి. प्रश्न, సంగం యుగ पर तुम बच्चे बाप से कौन सा अक्ल सीखते हो? సంగం యుగంలో పిల్లలు మీరు బాబా నుండి ఎటువంటి తెలివిని నేర్చుకుంటున్నారు? సంగం యుగంలో పిల్లలు మీరు బాబా నుండి ఎటువంటి తెలివి నేర్చుకుంటున్నారు? ఉత్తర్, तमो प्रधान से सतो प्रधान कैसे बने, अपनी तकदीर ऊंची कैसे बने, ये अक्ल अभी ही तुम सीखते हो. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా తయారు కావాలి, తమ అదృష్టాన్ని ఉన్నతంగా ఎలా తయారు చేసుకోవాలి, ఈ తెలివి ఇప్పుడే మీరు నేర్చుకుంటున్నారు. అదృష్టాన్ని ఎలా ఉన్నతంగా తయారు చేసుకోవాలి, సతో ప్రధానంగా ఎలా తయారవ్వాలనే తెలివి ఇప్పుడే నేర్చుకుంటున్నారు మీరు. जो जितना योगिक और ज्ञान युक्त बने हैं उनकी उतनी उन्नति होती रहती है. ఎవరు ఎంత యోగయుక్తంగా మరియు జ్ఞానయుక్తంగా తయారయ్యారో అంతే వారి యొక్క ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఎవరు ఎంత యోగయుక్తంగా మరియు జ్ఞానయుక్తంగా తయారయ్యారో అంతే వారి యొక్క ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఉన్నతి करने वाले बच्चे कभी भी छिप नहीं सकते. ఉన్నతి చేసుకునేటటువంటి పిల్లలు ఎప్పుడు కూడా దాగి ఉండరు. ఉన్నతి చేసుకునేటటువంటి పిల్లలు ఎప్పుడు కూడా దాగి ఉండరు. बाप हर एक बच्चे की एक्ट से समझते कि कौन सा बच्चा अपनी ऊंची तकदीर बना रहा है. బాబా ప్రతి పిల్లల యొక్క కర్మ ద్వారా బాబాకు అర్థమైపోతుంది ఎటువంటి పిల్లలు తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు, ఏ పిల్లలు తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు అనేది బాబాకు అర్థమైపోతుంది. దాగి ఉండరు వాళ్ళు, బాబాకి తెలిసిపోతుంది. గీత్, మరణా తెరి గలే మే జీనా తెరి గలే మే, మరణించిన నీ కౌగిల్లోనే జీవించిన నీ కౌగిల్లోనే అని పాట. ఓం శాంతి. सब बच्चों ने ये गीत सुना. बच्चे कहने से सर्व सेंटर्स के बच्चे जान जाते हैं कि बाबा हम ब्राह्मणों के लिए कहते हैं कि बच्चे ये गीत सुनना, जीते जी गले का हार बनने के लिए, अर्थात मूल वतन में जय बाबा के घर में रहने के लिए. वो शिव बाबा का घर है ना जिसमें सब शालीग्राम रहते हैं. పిల్లలందరూ పాట విన్నారు కదా, అంటే అన్ని సెంటర్స్లో ఉన్న పిల్లలు పాట వినగానే బ్రాహ్మణులైనటువంటి పిల్లలందరూ చెప్పేది ఇది మనసు నుండి అనేది అర్థమైంది కదా. ఏంటి, జీవిస్తూ బాబా మెడలో హారమైపోతాము, మూలవత్రంలో బాబా ఇంటిలో వెళ్ళి ఉంటాము. ఇది పాటలో ఉన్న అర్థం. శివబాబా ఇల్లు కదా అది, శాలిగ్రామాల పిల్లలు ఉంటాము అక్కడ తోడులో. बच्चे ब्राह्मण कुलभूषण स्वदर्शन चक्रधारी जानते कि बराबर वही बाबा आए हुए हैं. బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలు, సుదర్శన చక్రధారులైన పిల్లలు తెలుసుకున్నారు బాబా వచ్చి ఉన్నారు ఇప్పుడు. कहते अभी तुमको अशरीरी बनना है, अर्थात देह के बांध को भूलना है. ये पुरानी दुनिया तो मिट जाएगी, इस शरीर को तो छोड़ना है, अर्थात सबको छोड़ना है, क्योंकि ये दुनिया ही खत्म होनी है. तो अब चलना है वापस घर. ఇప్పుడు మీరు అశరీరిగా తయారవ్వాలి అంటే దేహ భ్రాంతిని మరవాలి చెప్తున్నారు బాబా. ఎందుకంటే
పాత ప్రపంచం వినాశనమయ్యేది ఉంది. శరీరాన్ని వదలాలి మనం. అంటే మన చుట్టూ ఉన్నవారిని కూడా అందరినీ వదిలి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రపంచమే ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. ఇంటికి వెళ్ళిపోవాలి మనము. सभी बच्चों को अब खुशी होती है क्योंकि आता कल घर जाने के लिए बहुत धक्के खाए परंतु रास्ता मिला नहीं। और ये भक्ति मार्ग का चटा देख मनुष्य फंस पड़ते। ये है भक्ति मार्ग की दुबन जिसमें मनुष्य मात्र गले तक फंस गए हैं। పిల్లలందరికీ ఇక్కడ ఖుషిగా అవుతుంది. ఎందుకంటే అర్ధకల్పం నుండి ఇంటికెళ్ళడానికి చాలా దెబ్బలు తిని వెతికాం. కానీ మార్గం దొరకలేదు. ఇంకా భక్తి యొక్క ఆడంబరాలు చూసి చిక్కుకుపోతున్నారు. భక్తి యొక్క ఊబిలో మెడ వరకు కూడా, పీక వరకు కూడా దిగిపోయి ఉన్నారు అని చెప్తున్నారు. अब बच्चे कहते बाबा हम पुरानी दुनिया पुराने शरीर को भूलते अब आपके साथ अशरीरी बनकर चलेंगे। सबकी बुद्धि में है परम पिता परमात्मा परम धाम से आए हमको ले जाने के लिए। పిల్లలు అంటారు బాబా పాత ప్రపంచం పాత శరీరాన్ని మర్చిపోతాం మేము. మీతో పాటు ఆ శరీరే ఇంటికి వచ్చేస్తాం మేము అంటున్నారు. అందరి బుద్ధిలో ఉంది కదా పరంపిత పరమాత్మ పరంధామం నుండి వచ్చారు మనందరినీ తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళటం కోసం. सिर्फ कहते हैं तुम पवित्र बन हमको याद करो जीते जी मरना है. కేవలం పవిత్రంగా తారే నన్ను జ్ఞాపకం చేయండి నాతో పాటు ఇంటికి రావాలంటే అని చెప్తున్నారు బాబా. దీన్ని ఏమంటారు జీవిస్తూ మరణించు అంటే ఇంకా ఇంటికి వెళ్ళక ముందే ఇంటికి ఇంటికి వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నాము అని రెడీ అయిపోవాలి అన్నమాట. ఇది జీవిస్తూ మరణించడం. तुम जानते वहां घर में आत्माएं रहते सो भी आत्मा तो बिंदी है। निराकरी दुनिया में सब आत्माएं चली जाएंगी। जितने मनुष्य उतनी आत्माएं वहां होगी। आत्माएं उस महातत्व की कितनी जगह लेते। शरीर तो इतना बड़ा है कितनी स्पेस लेता है। बाकी आत्मा को कितनी जगह चाहिए। हम आत्माएं कितनी छोटी जगह लेंगे बहुत थोड़ी. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు ఆత్మలందరూ మనము ఆ ఇంటిలో ఉంటాము అది కూడా బిందు రూపంలో. నిరాకారి ప్రపంచంలోకి ఆత్మలు వెళ్ళిపోతాయి కదా. ఎంతమంది ఇక్కడ మానవులు ఉన్నారో అన్ని ఆత్మలు అక్కడికి వెళ్ళిపోతాయి. మహాతత్వంలో ఎంత జాగా పట్టొచ్చు ఆత్మలకి. శరీరాలు అయితే పెద్దవి. ఈ పెద్ద శరీరాలతో ఉండడానికి ఇక్కడ ఎంత స్పేస్ కావాల్సి వస్తుంది అన్నారు బాబా. ఆత్మ ఉండడానికి ఎంత జాగా కావాలి చాలా తక్కువ. बच्चों को ये सब बातें बाप द्वारा सुनने का सौभाग्य भी मिलता है. बाप ही बतलाते कि तुम नंगे बिना शरीर के आए थे फिर शरीर धारण कर पाठ बजाए अब फिर जीते जी मरना है सबको भूलना है. పిల్లలు ఈ విషయాలన్నీ బాబా ద్వారా వినడానికి సౌభాగ్యం లభించింది మీ పిల్లలకు అని చెప్తున్నారు బాబా. బాబాయే చెప్తున్నారు మీరు శరీరం లేకుండా వచ్చారు ఇప్పుడు మళ్ళీ శరీరం ధారణ చేసి పాత్ర అభినయించారు ఇక్కడ మళ్ళీ శరీరం వదిలి ఇంటికి వెళ్ళాలి చావాలి అందరూ ఇప్పుడు. కాబట్టి అందరినీ మరిచే పురుషార్థం చెయ్యండి అన్నారు బాబా. బాపాక మరణ సిక్లాతే అంటే అర్థం ఏంటి బాబా మనకు మరణించటం అనేది నేర్పిస్తున్నారు. कहते हैं अपने बाप को अपने घर को याद करो को पुरुषार्थ करो. योग में रहने से पाप नाश होंगे फिर आत्मा तमो प्रधान से सत्व प्रधान बन जाएगी. इसलिए बाप राय देते कल पहले भी कहा था कि देह के सब संबंध छोड़ मामेकम याद करो. सबका एक बाप तो वो है ना. మీరు తండ్రిని ఇంటిని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి మరియు ఇల్లు. బాగా పురుషార్థం చేయండి ఎందుకంటే యోగంలో ఉండడం వల్ల పాపాలు నశిస్తే ఆత్మ సతో ప్రధానమైపోతుంది. అందుకే కల్పపూర్వం కూడా మీకు ఇది నేర్పించాను నేను దేహ సంబంధాలన్నీ వదిలి నన్ను ఒక్కడే జ్ఞాపకం చేయండి అని. ఎందుకంటే అందరికీ తండ్రి ఒక బాపాయే కదా తన్నే జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉంది. तुम प्रजापिता ब्रह्मा के मुखवंशावली बच्चे जो ज्ञान पाते रहते शिव के बच्चे तो हो ही. ये तो सबको निश्चय हम भगवान के बच्चे परंतु उनके नाम रूप देश काल को भूलने के कारण भगवान से किसका भी इतना लव नहीं रहता है. किसको दोष नहीं देते ये भी ड्रामा में नोंद है. బాబా చెప్తున్నారు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశవలి పిల్లలయ్యారు మీరు.
జ్ఞానాన్ని పొందుతున్నారు ఎవరైతే పిల్లలయ్యారో, ఒక వంశావళి సంతానం. శివబాబాకు ఎప్పుడూ పిల్లలే. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు బ్రహ్మ ద్వారా పిల్లలై అవ్వడం వల్ల జ్ఞానం పొందుతున్నాం. ఇదైతే ప్రపంచంలో అందరికీ నిశ్చయం ఉన్న విషయమే, భగవంతునికి పిల్లలం మనందరం అని. కానీ ఆ భగవంతుడి నామరూపదేశకాలాలు మర్చిపోయిన కారణంగా ఎవరికి భగవంతుడి పైన లవ్ అనేది, ప్రేమ అనేది ఏర్పడి లేదు. అయితే ఎవరిది దోషం తీయడానికి లేదు, డ్రామా ఇదంతా అని చెప్తున్నారు బాబా. बाप समझाते कि तुम आत्मा कितनी छोटी बिंदी हो, उसमें 84 जन्मों का पाठ नोंदा हुआ कितना వండర్ है. ఇంత చిన్న బిందు ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. అంత వండర్ ఇది. आत्मा कैसे शरीर लेकर पाठ बजाते, अभी तुमको बेहद के पाठ का पता पड़ा है. ये ज्ञान और कोई को नहीं है. तुम भी देह अभिमानी थे, अभी कितना पलटा खाया है. ఆత్మ శరీరాన్ని ధరించి ఇంత పెద్ద శరీరాన్ని పార్ట్ ప్లే చేస్తుంది. అనంతమైన పాత్ర మీద ఏంటి నడుస్తుందో మీకు ఇప్పుడు తెలిసిపోయింది ఇందులో. ఈ జ్ఞానం ఇంకెవరికి లేదు. మీరు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కానీ ముందు ఇక్కడ రాకముందు కాలంలో ఇక్కడ వచ్చాక కూడా దేహాభిమానం అదేదైతే చాలా పట్టి ఉంది కదా, దేహాభిమానిగా ఉండేవారు. ఇప్పుడు బాబా పిల్లలయ్యాక ఎంత మారుతూ ఉన్నారు మీరు. वो भी हर एक की तकदीर पर है. ఆ పరివర్తన ఎంత వస్తుంది, దేహాభిమానం నుండి ఆత్మాభిమానం ఎంత అవుతున్నారు, ప్రతి ఒక్కరి అదృష్టం పైన ఉంది మళ్ళీ అని చెప్తున్నారు బాబా. कल पहले वाली तकदीर का अब साक्षात्कार हो रहा है. दुनिया में कितने ढेर मनुष्य, हर एक की अपनी तकदीर है. కల్పపూర్వం ఎవరి అదృష్టం ఎంత రాసి పెట్టబడింది అనేది కూడా ఇప్పుడు స్పష్టంగా సాక్షాత్కారం అవుతుంది. అంటే వాళ్ళ పురుషార్థాన్ని బట్టి తెలుస్తుంది మనకి. ప్రపంచంలో ఎంతమంది మానవులు ఉన్నారు, ప్రతి ఒక్కరిది వాళ్ళ వాళ్ళ అదృష్టము అని చెప్తున్నారు బాబా. जैसा जैसा जिसने कर्म किया है उस अनुसार दुखी सुखी చౌకార్ గరీబ్ బంతే బంతి ఆత్మ. ఎవరు ఎలాంటి కర్మలు చేశారో దాని అనుసారం సుఖీ దుఃఖి ధనిక బీద అవుతూ ఉన్నారు. కర్మ ఫలం అది కూడా ఆత్మీకత అనుభవిస్తుంది, కర్మ ఫలం కూడా. आत्मा कैसे सुख में आती फिर दुख में आती, ये बाप बैठ समझाते. तमो प्रधान से सतो प्रधान बनने का अक्कल बाप ही सिखाते. कल पहले मुआफे जितना जिसने अक्ल पाया उतना ही अब पारे पिछाड़ी तक हर एक की तकदीर को समझ जाएंगे. फिर कहेंगे कल्प कल्प ऐसे ही हर एक की तकदीर रहेगी. ఆత్మ ఎలా సుఖంలోకి వస్తుంది, మళ్ళీ తర్వాత దుఃఖంలోకి ఎలా దిగుతుంది, ఇది బాబా కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవ్వడం ఎలా అనే తెలివి బాబా మనకు నేర్పిస్తున్నారు కల్పపూర్వం మాదిరిగా. ఎవరెంత ఈ తెలివిని పొందారో కల్పపూర్వం, ఇప్పుడు కూడా అంతే ఆ తెలివి నేర్చుకుంటున్నారు. ఏ తెలివి? సతో ప్రధానంగా ఏ తెలివి. ఆఖరి వరకు ప్రతి ఒక్కరి అదృష్టము ఏముంది అనేది అర్థమైపోతుంది ఆఖరిలో, ఆఖరి సమయం వచ్చే లోపల. అప్పుడు అనుకోవడం జరుగుతుంది కల్పకల్పం ఇంతే, ప్రతి ఒక్కరి అదృష్టం ఇంతే తయారై ఉంది అని. जो अच्छा योगी युक्त ज्ञानी युक्त होगा वो सर्विस भी करता रहेगा, पढ़ाई में सदैव उन्नति होती रहती है. ఎవరు మంచి యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా ఉంటారో వాళ్ళు సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు బాగా, వారి ద్వారా సేవ జరుగుతుంది. చదువులో సదా ఉన్నతి జరుగుతూ ఉంటుంది, చదువుకుంటే ఉన్నతి ఉంది. कोई बच्चे जल्दी उन्नति को पा लेते, कोई बहुत माथा खपाते हैं. यहाँ भी ऐसे हैं. లౌకికంలో కూడా పిల్లలు తొందరగా ఉన్నతిలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, డిసిప్లిన్గా అలా. కొంతమంది చాలా తల తినే పిల్లలు ఉంటారు. ఇక్కడ కూడా అంతే అని చెప్తున్నారు బాబా. కల్ పెలే మువాఫిక్ జో జో ఉన్నతి కర్తే वो छिपे नहीं सकते हैं. కల్పపూర్వంలా ఎవరెవరు తమ ఉన్నతి చేసుకుంటూ ఉంటారో వాళ్ళు దాగి ఉండరు, వాళ్ళ స్థితి ప్రత్యక్షమైపోతుంది అన్నారు బాబా. बाप तो जानते हैं ना सबका कनेक्शन शिव बाबा से, ये भी बच्चों के एक्ट देखते समझ जाते, तो वो भी देखते हैं. इनसे भल कोई छिपाई परंतु शिव बाबा से तो छिपा नहीं सकेंगे. అందరి కనెక్షన్ శివ్ బాబాతో ఉంది కదా. పిల్లల యొక్క కర్మలు చూసి బాబాకు అర్థమైపోతుంది, బ్రహ్మ బాబా కూడా చూస్తుంటారు, అర్థమైపోతుంది. కానీ
భలే ఈ బ్రహ్మ బాబా నుండి మీరు దాచగలిగిన శివ్ బాబా నుండి ఎవరి స్థితి దాగదు. भक्ति मार्ग में ही परमात्मा से नहीं छिपा सकते तो ज्ञान मार्ग में कैसे छिपा सकते. భక్తి మార్గంలో కూడా ఏది అనుకునే విషయమే, భగవంతుని నుండి ఏది దాచిపెట్టలేము కదా. అటువంటిది ఇప్పుడు భగవంతుడే మన సమ్ముఖంగా ఉన్నారు జ్ఞాన మార్గంలో, ఎలా దాగుతుంది మనం ఏదైనా దాచిపెడతామన్నా. बाप समझाते रहते पढ़ाई तो बहुत सहज है, कर्म भी करना है, रहना भी मित्र संबंधियों के पास पुरानी दुनिया में, वहां रहकर मेहनत करनी, यहाँ रहकर पुरुषार्थ करने वालों से वहां घर में रह पुरुषार्थ करने वाले ठीके हो सकते हैं अगर ऐसी लगन है तो. शास्त्रों में अर्जुन और भील का मिसाल है न, बल भील बाहर का रहने वाला था लेकिन अभ्यास तो वो अर्जुन से भी तीर चलाने में होशियार हो गए. तो गृहस्थ व्यवहार मेरे कमल फूल समान रहना है, ये भी तुम मिसाल देखेंगे. गृहस्थ व्यवहार मेरे बहुत अच्छी सर्विस कर सकते हैं. బాబా చెప్తున్నారు, చదువైతే చాలా సహజమైనది, మీ కర్మలు మీరు చేసుకుంటూ ఉండొచ్చు, మిత్ర సంబంధికుల దగ్గర పాత ప్రపంచంలోనే మీరు ఉండొచ్చు, శ్రమ పడాలి అక్కడ ఉంటూ కూడా, మీ స్థితిలో మీరు ఉండడం అనే శ్రమ పడాలి. బాబా చెప్తున్నారు అలా మీరు చేయగలిగితే ఇక్కడ బాబా యజ్ఞంలో ఉండిపోయి సరెండర్ అయిపోయి పురుషార్థం చేస్తున్న వారి కంటే కూడా తీక్షణంగా వెళ్ళిపోవచ్చు. అందరి మధ్య ఉంటూ కూడా స్థితి కానీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ లోపల అంత లగ్నం తప్పన మీకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోగలరు. ఇక్కడ సరెండరా లేకపోతే గృహస్థిలా కాదు, లగ్న్ అనేది కావాలి, స్థితిని తయారు చేసుకోవటం. శాస్త్రాల్లో అర్జునుడు మరి ఏకలవ్యుడు కథ రాస్తారు కదా. ఏకలవ్యుడు గురువు లేరు, దూరంగా ఉన్నారు, కానీ అభ్యాసం ద్వారా అర్జునుడి కన్నా తీక్షణం అయిపోయాడు బాణం నడిపించటంలో, బాణం వేయడంలో. అలా ఏంటంటే ఇక్కడ అర్జునుడు సరెండర్ అయ్యేవాళ్ళు అనుకుంటే గృహస్థంలో ఉండి పురుషార్థం చేసేవాళ్ళు ఏకలవ్యుడు అనుకోవచ్చు. కమల పుష్ప సమానంగా ఉండాలి, అది కూడా ఉదాహరణ. ఉంటారంట పురుషార్థంలో, గృహస్థి వ్యవహారంలో ఉంటూ చాలా మంచి సర్వీస్ చేసి ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు అన్నారు బాబా. ఎగ్జాంపుల్ తయారవుతారు, అందుకే ఆ కథలలా రాస్తారు శాస్త్రాలు. वो जास्ती वृद्धि को पाते रहेंगे, यहाँ रहने वाले को भी माया छोड़ती नहीं. గృహస్థంలో ఉండి ఎక్కువ వృద్ధిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉండి మాయ వదలదు కొంతమందికి, ఎవరిని వదలదు మాయ. ऐसा नहीं कि बाबा के पास आने से छूट जाते, नहीं, हर एक का अपना अपना पुरुषार्थ. బాబా ఇంట్లో ఉండిపోయే వాళ్ళని మాయ వదిలేస్తుంది అనుకోకండి, ప్రతి ఒక్కరిది ఎవరి పురుషార్థం వాళ్ళు. పురుషార్థం చెయ్యకపోతే మాయ పట్టుకుంటుంది ఎవరినైనా కానీ. गृहस्थ व्यवहार में रहने वाले यहाँ रहने वाले से अच्छा पुरुषार्थ कर सकते, बहुत अच्छी बहादुरी दिखा सकते, उनको ही महावीर कहा जाता है जो गृहस्थ व्यवहार में रहकर कमल फूल समान बनकर दिखाए. గృహస్థ వ్యవహారంలో ఉండే వాళ్ళు ఇక్కడ సరెండర్ అయిన వాళ్ళకన్నా కూడా మంచి పురుషార్థం చేసి ముందుకి వెళ్ళిపోవచ్చు, చాలా వీరత్వాన్ని చూపించవచ్చు మీరు. మహావీరులు అంటారు వాళ్ళని గృహస్థంలో ఉండి జయించేవాడు. కమల పుష్ప సమానంగా తయారై చూపించాను. వాళ్ళకి తొందరగా మాయ కూడా అర్థమైపోతుంది, ఇది మాయ అనే రానివ్వకూడదు అనేది. कहेंगे कि बाबा आपने तो छोड़ा है, बाबा कहते हैं हमने कहाँ छोड़ा है, मुझे ही छोड़ कर गए हैं. बाबा तो किसको भी छोड़ नहीं आए, घर में और ही बच्चे आ गए, बाकी कन्याओं के लिए तो बाबा कहते कि तुम ईश्वरी सर्विस करो, ये भी बाबा है वो भी बाबा है. कुमार भी बहुत आए लेकिन चल ना सके, कन्याएं फिर भी अच्छी हैं, कन्या 100 ब्राह्मणों से उत्तम गिनी जाती, तो कन्या वो जो 21 कुल का उद्धार करे, ज्ञान के बाण मारे. बाकी जो गृहस्थ में रहते वो भी बीके ठहरे, आगे चल उन्होंने का भी बंधन खलास हो जाएगा, सर्विस तो करनी है ना. అయితే అంటారంట బాబా మీరు మమ్మల్ని వదిలేస్తారు అందుకే మాయ పట్టుకెళ్ళిపోయింది. బాబా చెప్తున్నారు నేనెక్కడ వదిలేను, మీరే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అంటున్నారు బాబా. బాబా ఎవరిని వదిలేది ఉండదు, ఇంకా పిల్లల్ని బాబా స్వీకరిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు బాబా ఇంట్లో వచ్చారు. కన్యల కోసం అయితే బాబా చెప్తారు మీరు
గృహస్థ బంధాలు పెట్టుకోకండి. ఈశ్వరీయ సేవలోనే ఉండండి. ఇది కూడా తండ్రి ఇల్లే, లౌకికంలో కూడా తండ్రి ఇల్లే కదా! ఆ తండ్రి ఇంటి నుండి ఈ తండ్రి ఇంటిలోకి వచ్చి ఇక్కడ ఈశ్వరీయ సేవ చేసే బాధ్యత తీసుకోవాలి. కుమారులు కూడా చాలా మంది వచ్చారు బాబా దగ్గర. కానీ అంత నడవలేకపోతున్నారు అంటున్నారు బాబా. కన్యలకి ఇంకా మంచి ఛాన్స్ ఉంది బాబా తన ఇంట్లోనే పెట్టుకోవటం వలన. కన్య 100 మంది బ్రాహ్మణుల కన్నా ఉత్తమము అంటారు. ఏ కన్య ఎవరైతే ఈ సేవ చేసి అనేక మంది జీవితాన్ని తయారు చేస్తారు. అందుకే 21 కులాలు ఉద్ధరించేది అని కూడా చెప్పారు కన్యను. జ్ఞాన బాణం వేసే సేవ చేస్తే ఈశ్వరీయ సేవల నిమగ్నమే వాళ్ళు 100 మంది బ్రాహ్మణుల కన్నా ఉత్తములు. గృహస్థలో ఉంటూ బీకే అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ముందు ముందు వెళ్తూ గృహస్థలో ఉండే వాళ్ళ బంధాలు కూడా తెగిపోతాయి. ఎందుకంటే సర్వీస్ పెరగాల్సి ఉంది కదా అంటున్నారు బాబా. कई सर्विस करने वाले बच्चे बाप दादा के दिल पर चढ़े हुए जो हजारों का कल्याण कर रहे हैं, तो ऐसे सर्विसेबल बच्चों पर आशीर्वाद भी आती रहेगी, भी दिल पर चढ़े रहेंगे. కొంతమంది సర్వీస్ చేసే పిల్లలు బాప్ దాదా హృదయంలో ఎక్కి ఉన్నారు. వేల మంది కళ్యాణం జరుగుతుంది వాళ్ళ ద్వారా. ఆశీర్వాదం కూడా వాళ్ళకి దొరుకుతుంది. బాబా హృదయంలో ఎక్కి ఉంటారు. जो दिल पर है वही तख्त पर बैठेंगे. बाबा कहते आपस में मिलकर युक्ति रचते रहो. सबको మార్గ दिखाने के చిత్ర भी बनते रहते. ये सब प्रैक्टिकल बातें हैं. ఎవరు ఇప్పుడు హృదయంలో ఎక్కగలుగుతారో సర్వీసెబుల్ వాళ్ళు సింహాసనం మీద కూడా ఎక్కి కూర్చుంటారు భవిష్యత్తులో. బాబా చెప్తున్నారు పరస్పరం కలిసి అందరికీ మార్గం ఎలా చూపించాలో యుక్తులు రచిస్తూ ఉండండి. చిత్రాలు కూడా తయారవుతున్నాయి కదా. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. अभी तुम समझते कि परम पिता परमात्मा निराकार है, वो भी बिंदी है, परंतु वो नॉलेजफुल पतित पावनी आत्मा भी बिंदी है. बच्चा फिर भी छोटा होता है. बाप और बच्चे में फर्क तो होता है ना. आजकल तो 15-16 वर्ष वाले भी बाप बन जाते, तो भी बच्चा उनसे छोटा ही ठहरा ना. यह वंडर देखो, बाप भी आत्मा बच्चा भी आत्मा, वो है सुप्रीम आत्मा नॉलेजफुल. బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మ నిరాకారుడు, అతడు కూడా బిందు. కానీ ఆ బిందువు ఏంటి? నాలెడ్జ్ఫుల్, పతిత పావనుడు, జ్ఞానసాగరుడు. మీ ఆత్మ కూడా బిందువే. పిల్లలంటే చిన్నగా ఉంటారు కదా తండ్రి కంటే. తండ్రి కొడుకుకి మధ్య తేడా ఉంటుంది కదా, పోలికలు ఒకటైనా కానీ. కొంతమంది ఈ రోజుల్లో కొడుకు కూడా 15-16 ఏళ్లలో తండ్రి అయిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే కొడుకుకి కానీ పిల్లలు పుడితే తండ్రి అంటారు కదా. అయినా తండ్రి కన్నా కొడుకు చిన్నగానే ఉంటారు కదా అంటున్నారు బాబా. అయితే ఇక్కడ వండర్ ఏంటంటే, ఇక్కడ ఉన్న అద్భుతం, బాబాకు కూడా ఆత్మే బిందువే. బచ్చా మీరు కూడా ఆత్మే బిందువే. ఇందులో బాబా ఎవరు మీరెవరు అనేది రూపంలో చూస్తే ఏమాత్రం తేడా లేదు. కానీ అతడు నాలెడ్జ్ఫుల్ అవడం వల్ల సుప్రీం సోల్ అయ్యారు, सुप्रीम आत्मा. बाकी सब अपनी पढ़ाई अनुसार नीच व ऊंच पद पाते. सर हम आधारे पढ़ाई पर अच्छा कर्म करने से ऊंच पद पा लेते. మిగిలిన ఆత్మలందరూ వాళ్ళు చదువుకుని వాళ్ళు శ్రమ పడే దాన్ని బట్టి ఉన్నత నీచ పదవుల్లోకి వెళ్తారు. ఆధారం అంతా చదువుకునే దానిపైనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మంచి కర్మలు కూడా చెయ్యాలి, అప్పుడు ఉన్నత పదవి పొందగలరు. अभी तुम बच्चों को सृष्टि के आदि मध्य अंत का ज्ञान है. स्वर्ग में सिर्फ भारत ही था और कोई खंड नहीं था, तो छोटी न्यू इंडिया में अपना स्वर्ग दिखाए. जैसे द्वारिका नाम नहीं, लक्ष्मी नारायण की डिनेस्टी का राज्य लिखना चाहिए. बुद्धि भी कहती कि सतयुग में पहले डीटी डिनेस्टी का राज्य होगा, उनके गांव होंगे, छोटे छोटे इलाके होंगे. ये भी विचार सागर मंथन करना है. బాబా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు మీకు సృష్టి కాది మధ్య అంతే జ్ఞానం ఉంది కదా. స్వర్గంలో భారతదేశం ఒక్కటే ఉండేది, ఇంకే ఖండాలు ఉండేవి కాదు. చిన్న న్యూ ఇండియా అనొచ్చు. అక్కడ ఇండియా కూడా ఇంత పెద్దది ఉండదు కదా, అక్కడ చిన్నది న్యూ ఇండియా. అక్కడ మన స్వర్గం ఉన్నట్టు చూపించాలి చిత్రాల్లో. ద్వారకా అనే పేరు తీసుకోకుండా లక్ష్మీనారాయణ డినెస్టీ యొక్క రాజ్యం, లక్ష్మీనారాయణ వంశం యొక్క రాజ్యం అని రాయాలి. బుద్ధి కూడా అదే చెప్తుంది కదా, సత్యగల మొదటి వంశమే
లక్ష్మీనారాయణ వంశం, దేవతా వంశం, ఏకరాజ్యం. అక్కడ వారివి కూడా ఊర్లు ఉంటాయి కదా! చిన్న చిన్న విలేజెస్ లాగా. చిన్న చిన్న వీధులుంటాయి. ఇవన్నీ विचार सागर मंथन नडवाल्సిన విషయాలు. साथ साथ शिव बाबा से बुद्धि का योग भी लगाना है। हम याद से बादशाही लेते, याद से कट उतरने, इसमें सारी मेहनत है। कईयों की बुद्धि बाहर में धक्का खाती रहती है। यहाँ बैठे भी सारा समय याद में नहीं रह सकते, बुद्धि और तरफ चली जाएगी। भक्ति मार्ग में भी ऐसा होता है, श्री कृष्ण की भक्ति करते करते बुद्धि और तरफ चली जाती है। బాబా చెప్తున్నారు, ఈ విధంగా విచార సాగరమంతన చేయడంతో పాటు స్వర్గంలో ఇలా ఉంటాం కదా! మన ఊర్లు ఇలా ఉంటాయి, వీధులు ఇలా ఉంటాయి. అన్నీ మనకు ఆలోచనలో రావడం, మంతన చేయడం. దీంతో పాటు ఇంకొక వైపు శివబాబాతో బుద్ధి యోగాన్ని కూడా జోడించుకోవాలి. ఎందుకంటే బాబా స్మృతి ద్వారానే రాజ్యాధికారం తీసుకుంటాం. తుప్పు తొలగుతుంది. ఆత్మ మీద ఉన్న తుప్పు. దీనిలోనే శ్రమ ఉంది. ఎందుకంటే బుద్ధి బాబా వైపు పెడదామన్నా బయటకెళ్ళిపోతూ ఉంటది. కొంతమంది బుద్ధి ఎక్కువ బయటకెళ్తూ ఉంటది. దెబ్బలు తింటూ ఉంటుంది బుద్ధి. అటు ఇటు తిరుగుతూ. ఇక్కడ కూర్చొని ఉన్నట్టే ఉంటారు గానీ, కూర్చున్నంతసేపు పూర్తి స్మృతిలో ఉండలేరు. జరుగుతుందా అలాగా? బుద్ధి వేరే వేరే వైపు వెళ్ళిపోతుంది. భక్తి మార్గంలో కూడా శ్రీకృష్ణుని భక్తి చేస్తూ చేస్తూ బుద్ధి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటదంట. కృష్ణుడి మూర్తి ఎదురుగా కూర్చొని. नौदा भक्ति वाले दीदार के लिए बहुत मेहनत करते हैं। कितने घंटे बैठ जाते कि कृष्ण के सिवा और कोई याद ना आए, बहुत मेहनत करते हैं। इसमें 8 की और फिर 16,108 की माला होती है। वो तो लाखों की माला भी दिखाते, लेकिन ज्ञान मार्ग की माला बहुत कीमती है। भक्ति मार्ग की सस्ती है, क्योंकि इसमें रूहानी मेहनत है। कृष्ण को देख को शो डांस करते। भक्ति और ज्ञान में रात दिन का फर्क है। तुम ये नहीं समझाया जाता कि कृष्ण को याद करने से कट निकलेगी। यहाँ तो समझाया जाता है कि जितना बाप को याद करेंगे उतना पाप नाश होंगे। భక్తి మార్గంలో నవ విధాల భక్తి, నవదా భక్తి అంటారు. దానిలో సాక్షాత్కారం కోసమని చాలా శ్రమపడి భక్తి చేస్తారు. ఎన్ని గంటలు గంటలు ఎప్పటి వరకు ఇంకా వేరే వైపు బుద్ధి వెళ్ళకుండా ఆ కృష్ణుడే అంటే ఇష్టదేవి ఎవరున్నారో ఇష్టదేవత వాళ్ళే బుద్ధిలో నిలబడే వరకు కష్టపడి భక్తి చేస్తారట. అప్పుడు వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది. బాబా చెప్తున్నారు జ్ఞాన మార్గంలో కూడా పురుషార్థంలో కష్టపడాలి. అందుకే కదా అష్టరత్నాలు 108, 16,108. జ్ఞాన మార్గం యొక్క మాల చిన్నది ఉంటుంది, చాలా వాల్యుబుల్ పూసలు ఇవి. భక్తి మార్గంలో అయితే లక్షల సంఖ్యలో కూడా పూసలు పెట్టేసి చేసుకుంటూ ఉంటారు. భక్తి మాల పెద్దది ఉంటుంది అంటున్నారు బాబా. జ్ఞానమాల చిన్నది ఉండడానికి కారణం దీనిలో శ్రమ ఉంది, ఆత్మిక శ్రమ ఉంది. భౌతికంగా చేసే సాధన కాదు కదా, ఆత్మిక శ్రమ ఉంది. భక్తులు అయితే కృష్ణుడి విగ్రహాన్ని చూసి డాన్స్ చేసేస్తూ ఉంటారు. జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి రాత్రికి పగలుకున్న తేడా ఉంది. బాబా చెప్తున్నారు, నేను మీకు ఇది చెప్పట్లేదు కృష్ణుడిని జ్ఞాపకం చేస్తే తుప్పు తొలుగుతుంది కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంతెంత మీరు బిందు బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటారు అంత పాపాలు నాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. तुम बच्चे भी योग बल से विश्व के मालिक बनते हो, ये किसको स्वप्न में भी ख्याल नहीं होगा. ఇక్కడ బాబాను జ్ఞాపకం చేసుకుని యోగా బలంతో విశ్వానికి మాలికలు అయిపోతున్నారు. ఇది ఎవ్వరికి ఆలోచనలో కూడా అందదు. అటువంటి పవర్ ఉంది యోగంలో అంటున్నారు బాబా. लक्ष्मी नारायण ने कोई लड़ाई आदि नहीं की, विश्व का मालिक फिर कैसे बने ये तो तुम बच्चे ही जानते हो. बाप कहते योग बल से तुमको राजाई मिलेगी, परंतु तकदीर में नहीं तो तदबीरी नहीं करते, सर्विसेबल बनते नहीं है. లక్ష్మీనారాయణలు యుద్ధం చేసి విశ్వానికి మాలికలు అయ్యారా? ఎలా అయ్యారు? ఇది మీ బుద్ధుల్లోనే ఉంది. ఎలా అయ్యారు? యోగా బలం ద్వారానే రాజ్యాధికారం దొరుకుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. కానీ అదృష్టంలో లేకపోతే ఆ పురుషార్థమే చేయరు, యోగము చేయరు, సర్వీసెబుల్గా కూడా తయారు కారు అని చెప్తున్నారు బాబా. बाबा तो डायरेक्शन देते रहते कि ऐसे ऐसे प्रदर्शनी करो, कम से कम 150 200 प्रदर्शनी एक दिन में हो जाए. తక్కువలో తక్కువ 150 200 ప్రదర్శనలు ఒక రోజుకి చేసేయాలి అంటున్నారు బాబా. ఇలా అంటే అలా టైం అయిపోతుంది. ఇప్పుడైతే మనకి అప్పుడు చాలా సర్వీసులు మేము కూడా జ్ఞానంలో వచ్చినప్పుడు ప్రదర్శనలు చాలా జరిగేవి, చేసేవారు. ఏం లేదు, రోడ్డు మీద జంక్షన్లో ఒక తాడు ఒక స్తంభానికి కట్టి చిత్రాలు కట్టేసి, ఇప్పుడు రోడ్డు మీద ఏవో పెడతారు కదా అవి సేల్స్ కోసం, అలాగా ఈ చిత్రాలు కట్టేసి పుస్తకాలు రోడ్డు మీదే
అది ఏదైనా పరిచేసి పేర్చేసి సర్వీసులు చేసేసేవాళ్ళు. ప్రదర్శనలు. ఇప్పుడైతే సోషల్ మీడియా ద్వారా కూడా చాలా జరిగిపోతుందనుకోండి. गाँव-गाँव में चक्कर लगवाओ, जितने सेंटर्स उतनी प्रदर्शनी, एक-एक सेंटर पर प्रदर्शनी होने से समझाने में सहज हो जाएगा. అంటే 150, 200 గ్రామాలలో సెంటర్స్‌లో ప్రదర్శనలు పెడితే ఒకే టైంలో 200 ప్రదర్శనలు అయిపోయినట్టే కదా! అంటున్నారు బాబా. అప్పుడు సేవ సహజమవుతుంది. सेंटर्स भी दिन प्रतिदिन बड़े होते जाएंगे जो चित्र आदि भी रख सके चित्रों की भी ఇన్వెన్షన్ నికల్తీ రీతి అప్పట్లో ఒక్క గదిలో సెంటర్ నడిచేది. బాబా చెప్తున్నారు రోజు రోజుకి సెంటర్స్ కూడా పెద్దవి తయారవుతాయి. చిత్రాలు కూడా మంచివి పెట్టుకునే స్థానం తయారవుతుంది. చిత్రాలు కూడా ఇన్వెన్షన్ చేస్తూ కొత్తవి తయారవుతూ ఉంటాయి అంటున్నారు బాబా. वैकुंठ का चित्र खूबसूरत मेलों आदि के भारत का बनाना चाहिए. आगे चल समझाने के लिए अच्छे अच्छे चित्र निकलते जाएंगे. భారతదేశంలో చాలా సుందరమైన భవనాలతో ఉన్న వైకుంఠం ఆ చిత్రం కూడా తయారు చేయాలి. సెంటర్స్‌లో అది పెడితే ఎంత బావుంటుంది కదా! అందుకే స్వర్గం కూడా తగిలిస్తాం మన రాసలీలలు, భవనాలు. आगे चल समझाने के लिए अच्छे-अच्छे चित्र निकलते जाएँगे. वानप्रस्थ अवस्था वाले घूमते-फिरते भी सर्विस करते रहे. जिनका भाग्य उदय होगा वो निकलेंगे. మంచి మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి ముందు ముందు. వానప్రస్థులు అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు సర్వీసుల్లో వెళ్ళిపోతూ ఉంటే ఇలాగా. ఎవరి భాగ్యం ఉంటే ఆళ్ళు మేలుకుంటూ ఉంటారు. మీరు సర్వీస్ చేయడమే. कई बच्चे कुकर्म कर अपनी आबरू गंवाते हैं तो यज्ञ की आबरू गंवाते जैसे चलन वैसा पद जो बहुतों को सुख देते हैं उनका तो नाम गाया जाता है. అవి సర్వగుణం में संपन्न तो नहीं बने हो ना. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే బాబా పిల్లలే కూడా కుకర్మలు చెడు కర్మలు చేయటం వలన ఏమంటారు ఆబ్రూ అంటే ఇజ్జత్ దాన్ని ఏమంటారు గౌరవాన్ని పాడు చేయడం వాళ్ళ గౌరవం వాళ్ళు తీసేసుకుంటారు కుకర్మలు చేయడం వలన వాళ్ళ మర్యాద వాళ్ళు పాడు చేసుకుంటారు అంతేకాదు బాబా యజ్ఞం యొక్క మర్యాద కూడా తీసేస్తారు అన్నారు బాబా మరి అలాంటి నడవడుకుంటే పదవి ఏమవుతుంది ఎలాంటి నడవడుకో అలాంటి పదవి ఎవరైతే చాలా మందికి సుఖం ఇస్తారో బాబా యజ్ఞానికి కూడా మంచి సుఖం ఇచ్చే సేవ చేస్తారు వాళ్ళ పేరు గాయనం చేయబడుతుంది ఇప్పుడైతే సర్వగుణాల్లో సంపన్నం అయిపోలేదు అనుకోండి कोई कोई बड़े अच्छी सर्विस कर रहे हैं ऐसे ऐसे के नाम सुन बाबा खुश होते हैं మంచి మంచి సర్వీస్ చేసే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు వింటూనే బాబా చాలా खुश అయిపోతూ ఉంటారంట सर्विसेबल बच्चों को देख बाबा खुश होगा ना अच्छी सर्विस में मेहनत करते रहते हैं सेंटर्स भी खोलते रहते हैं जिससे हजारों का कल्याण होना है सर्विसेबल పిల్లలు చూసి బాబా చాలా ఖుషి అయిపోతారు మంచి సేవలో శ్రమ పడుతున్నారు సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు వేల మంది కళ్యాణం జరుగుతుందని బాబా ఖుషి అవుతుంది కదా సేవలోనే ఆలోచన పెట్టి సేవ చేసే పిల్లల్ని చూస్తే उनके द्वारा फिर बहुत निकलते जाएंगे संपूर्ण तो कोई बना नहीं వాళ్ళ ద్వారా ఇంకొకరు మన ద్వారా కొంతమంది వాళ్ళ ద్వారా కొంతమంది తయారవుతూ ఉంటారు కదా ఇప్పుడు ఇంకా సంపూర్ణమైతే ఎవరు కాలేదు భూలేబి కుछ न कुछ हो जाती మాయ చూడుతీని అందుకే పొరపాట్లు కూడా అక్కడక్కడ జరిగిపోతూ ఉన్నాయి మాయ విడిచిపెట్టట్లేదు పిల్లల్ని जितने सर्विस कर अपनी उन्नति करेंगे उतना ही दिल पर चढ़ेंगे उतना ही ऊंच पद पाएंगे फिर कल्प कल्प ऐसा ही पद होगा ఎంత సర్వీస్ చేసి తమ ఉన్నతి చేసుకుంటారో అంతే హృదయంలో స్థానం పొందగలరు అంతే ఉన్నత పదవి పొందుతారు కల్పకల్పం ఆ పదవి ఇంకా ఫిక్స్ అయిపోతుంది అన్నారు బాబా शिव बाबा से तो कोई छिपा नहीं सकता अंत में हर एक को अपने कर्मों का साक्षात्कार हो जाते फिर क्या कर सकेंगे जार जार रोना पड़ेगा इसलिए बाबा समझाते रहते कि ऐसा कोई भी कर्म नहीं करो जो अंत में सजा के बागी बनो पश्चाताप करना पड़े परंतु कितना भी समझो तकदीर में नहीं तो तदबीर करते ही नहीं శివ బాబా నుండి ఎవరు తమ కర్మల్ని దాచిపెట్టుకోలేరు ఆఖరిలో ప్రతి ఒక్కరూ తమ కర్మల యొక్క సాక్షాత్కారం చూస్తారు అప్పుడు ఏం చేయగలరు అయ్యో అయ్యో పడి పడి ఏడుస్తారు అందుకే బాబా చెప్తున్నారు ఆఖరిలో శిక్ష అనుభవించి భాగస్థులు అయ్యేలా శిక్ష అనుభవించేలా పశ్చాత్తాపడేలా అలాంటి కర్మ ఏది చేయకండి కానీ ఎంత చెప్పుతూ ఉన్నా బాబా అదృష్టంలో లేకపోతే పురుషార్థం కూడా చేయరు
आजकल के मनुष्य तो बाप को जानते नहीं, भगवान को याद करते लेकिन जानते नहीं, उनका कहना नहीं मानते. ఈనాటి మానవులకు బాబా పరిచయమే తెలీదు. భగవంతుడా అని పిలుస్తారు, గుర్తు చేసుకుంటారు. కానీ అతనెవరు అనేది తెలీదు. అతను చెప్పే మాట వినడానికి, నడవడానికి కూడా, ఒప్పుకోవడానికి కూడా రెడీగా లేరు అని చెప్తున్నారు బాబా. अभी उस बेहद के बाप से तुम्हें सत्य की स्वराज्य का वर्षा मिलता है सेकंड में. शिव बाबा का नाम तो सभी पसंद करते हैं ना, बच्चे जानते हैं कि उस बेहद के बाप से स्वर्ग का वर्षा मिल रहा है. ఇప్పుడు మీకు ఆ అనంతమైన తండ్రి నుండి సత్యకి స్వరాజ్య వారసత్వం సెకండ్లో దొరుకుతుంది. శివబాబా పేరు అందరు ఇష్టపడతారు కదా. పిల్లలు తెలుసుకున్నారు అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది మనకు అని. अच्छा, मीठे मीठे सिखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपने चलन से बाप का व यज्ञ का नाम बाला करना. ऐसा कोई कर्म ना हो जो बाप की इज्जत जाए. తమ నడవడిక ద్వారా బాబా యొక్క మరియు యజ్ఞం యొక్క పేరు ప్రఖ్యాతి చేయాలి. బాబా మర్యాద తీసేసేలాంటి కర్మ ఏది చేయకూడదు. सर्विस से अपना भाग्य आप ही बनाना है. సర్వీస్ ద్వారా తమ భాగ్యాన్ని తామే తయారు చేసుకోవాలి. తమ నడవడిక ద్వారా బాబా యొక్క యజ్ఞం యొక్క పేరు ప్రఖ్యాతి చేయాలి. బాబా మర్యాద తీసేసేలాంటి కర్మ ఏది చేయకూడదు. సర్వీస్ ద్వారా తమ భాగ్యాన్ని తమకు తాముగా తయారు చేసుకోవాలి. सेकंड पॉइंट, बाप समान कल्याणकारी बन सर्व के आशीर्वाद ले आगे नंबर लेना. బాబా సమానంగా కళ్యాణకారిగా తారై సర్వుల ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందు నంబర్ తీసుకోవాలి. गृहस्थ व्यवहार में रे कमल फूल समान रहने की अच्छी बहादुरी दिखानी. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండే మంచి వీరత్వాన్ని చూపించాలి. బాబా సమానముగా కళ్యాణకారిగా తారే సర్వుల ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందు నంబర్ తీసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానముగా ఉండేటటువంటి మంచి వీరత్వాన్ని చూపించాలి. वरदान, सहयोग द्वारा स्वयं को सहयोगी बनाने वाले निरंतर योगी भव. सहयोग द्वारा स्वयं को सहयोगी बनाने वाले निरंतर योगी भव. సహయోగం ద్వారా స్వయాన్ని సహజయోగిగా తయారు చేసుకునేటటువంటి నిరంతర యోగి భవ. సహయోగము ద్వారా స్వయాన్ని సహజయోగిగా తయారు చేసుకునేటటువంటి निरंतर योगी कंडी. संगम पर बाप का सहयोगी बन जाना यही सहयोगी बनने के विधि है. సంగం యుగంలో బాబాకు సహయోగిగా తారవడం ఇదే అదే సహజ యోగిగా అయ్యే విధి. బాబాకు సహయోగి అవ్వడమే సహజ యోగి అవ్వటానికి टेक्निक. जिनका हर संकल्प शब्द और कर्म बाप की व अपने राज्य की स्थापना के कर्तव्य में सहयोगी रहने का है, उसको ज्ञानी योगी तो आत्मा निरंतर सच्चा सेवादारी कहा जाता. ఎవరి యొక్క ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ
బాబా యొక్క అంటే బాబా యొక్క కార్యం అంటే రాజ్య స్థాపన కర్తవ్యంలో సహయోగిగా ఉండే విధంగా ఉంటుందో, వారిని జ్ఞాని యోగితో ఆత్మ నిరంతర సత్యమైన సేవాదారి అని చెప్తారు. मन से नहीं तो तन से नहीं तो धन से भी नहीं तो जिसमें सहयोगी बन सकते उसमें सहयोगी बनो. तो ये भी योग है. మనసు ద్వారా చేయలేకపోతే తను ద్వారా చేయలేకపోతే ధనం ద్వారా కూడా సహయోగం చేయలేకపోతే ఏ విధంగా మీరు సహయోగం చేయగలరో ఆ విధంగా సహయోగిగా కావచ్చు. ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా సహయోగిగా తయారైనట్లయితే ఇది కూడా యోగమే అని పిలువబడుతుంది. जब हो ही बाप के तो बाप और आप तीसरा कोई ना हो इससे నిరంతర యోగి బన్ జాయింగే. ఎప్పుడైతే మీరు ఉండేదే బాబా వారిగా ఉంటున్నారో, బాబా మరియు మీరు మూడో వాళ్ళు లేరు అనేటప్పుడు నిరంతర యోగిగా తయారైపోతారు. स्लोगन संगम पर सहन करना अर्थात मरना ही स्वर्ग का राज्य लेना है. సంగమ యుగంలో సహించటం అంటే మరణించటమే స్వర్గరాజ్యం తీసుకోవటం. संगम युग पर सहन करना अर्थात मरना ही स्वर्ग का राज्य लेना है. సంగమ యుగంలో సహించటం అనగా మరణించడం, దీని ద్వారానే స్వర్గరాజ్యం తీసుకోవాలి. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి దేహభ్రాంతిని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మరచి అశరీరి అయ్యేటటువంటి అభ్యాసం చెయ్యండి. మమకారం తొలగించుకోండి. ఇక్కడ నుండి సతప్రధానంగా ఎలా అవ్వాలి, ఉన్నతమైన అదృష్టం ఎలా తయారు చేసుకోవాలి, ఈ తెలివి బాబా నుండి నేర్చుకుని జ్ఞానయుక్త యోగయుక్త ఆత్మలైపోండి అని చెప్తున్నారు బాబా. అలా మీరు తయారైతే మీ నడవడికలు అది ప్రత్యక్షమైపోతుంది ఈ పురుషార్థం అనేది అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబాకు చెడ్డ పేరు తెచ్చేలాంటి కర్మలేవి చేయకండి. ఇంకా మంచి పేరు తెచ్చేలాగా నడవండి యజ్ఞానికి, బాబాకు. ఇంకా ఏం చెప్తున్నారు, అందరు ఆశీర్వాదాలు దొరికితే అనేక మంది కళ్యాణం చేస్తే మీరు మంచి సర్వీసబుల్ పిల్లలై కళ్యాణం చేసే కార్యం చెయ్యండి. గృహస్థంలో ఉండేవాళ్ళు కూడా కుమారులకైతే ఎలాగో బంధన లేదు, కానీ గృహస్థంలో ఉండేవాళ్ళు కూడా కమల పుష్ప సమానంగా ఉండి పురుషార్థం చేస్తే మీరు పొందే ప్రాప్తి కూడా తక్కువేమీ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా కూడా కుమారుల కన్నా కూడా ఎక్కువ ప్రాప్తులకు వెళ్ళిపోవచ్చు. కుమారులు అయితే పూర్తి ఛాన్స్ ఉపయోగించుకోవచ్చు, ఈశ్వరీయ సేవలో ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు బాబా. యోగం అంటే ఏదో కాదు, బాబాకు సహయోగిగా ఉండడమే యోగం. వాళ్ళకే యోగం సహజం అవుతుంది. సహయోగి అయ్యే వాళ్ళకి యోగం సహజమైతేనే నిరంతర యోగిగా కాగలరు. ఈరోజు బాబా జీవిస్తూ మరణించడం అంటున్నారు. అది సంగమయుగంలో పరిస్థితుల్ని సహించడం కూడా మరణించడం. దీని ద్వారానే స్వర్గరాజ్యం తీసుకోగలము అని చెప్తున్నారు బాబా. అచ్చా, వంశం.